Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల వసూళ్లతో రికార్డులు సృష్టించిన దురంధర్ మూవీ వివాదంలో చిక్కుకుంది. కేవలం వినోదం కోసం థియేటర్లలో ఈలలు వేయించడం కోసం తీసిన కొన్ని సీన్లు ఇప్పుడు ఏకంగా దేశ భద్రతకే ముప్పుగా మారాయంటూ ఆరోపణ. భారత సాయుధ దళాల అత్యంత రహస్య ఆపరేషన్లను ఈ సినిమాలో బహిర్గతం చేశారంటూ కేంద్రంపైన ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి సెన్సార్ బోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదం వెనుక ఒక ఆర్మీ ఉద్యోగి ఆవేదన ఉంది. సశస్త్ర సీమా బాల్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న దీపక్ కుమార్ అనే వ్యక్తి దురంధర్ సినిమా పైన ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ సినిమా పార్ట్ 2లో భారత ఆర్మీ ఆపరేషన్లకు సంబంధించిన అత్యంత రహస్య వివరాలను బహిర్గతం చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. శత్రు దేశాలకు సైతం చిక్కకూడని మన దేశ రక్షణ వ్యూహాలను, కొన్ని అత్యంత సున్నితమైన ప్రాంతాల గుర్తింపులను రక్షణ శాఖ ఉన్నతాధికారులు మరియు అమరవీరుల పాత్రలను మరీ బాహాటంగా ఓపెన్గా చూపించేశారని పిటిషనర్ వాదించారు. ఇది స్పష్టంగా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించడమేనని, దీనివల్ల భవిష్యత్తులో దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మరోపక్క ఈ పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం కేసు తీవ్రతను బట్టి చాలా సీరియస్ అయ్యింది. చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కార్యాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా అనేది కేవలం వినోదం కోసం తీసిన కల్పిత కథ కావచ్చు, కానీ దేశ రక్షణలో భాగస్వామి అయిన ఒక భద్రతా ఉద్యోగి వ్యక్తం చేసిన ఆందోళనను మనం అంత తేలిగ్గా తీసిపారేయలేం. ఎందుకంటే సమాజం పైన, ప్రజలపై సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ పిటిషన్ పైన తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరపాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు, అలాగే సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. నిజానికి ఉరి ద సర్జికల్ స్ట్రైక్ లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా తీసిన డైరెక్టర్ ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ దురంధర్ పార్ట్ 1 మరియు పార్ట్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో హిస్టరీ క్రియేట్ చేశాయి. ఇండియన్ ఆర్మీ శౌర్యాన్ని చూపిస్తూ తీసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కానీ ఇప్పుడు ఒక ఆర్మీ హెడ్ కానిస్టేబుల్ దేశ భద్రతా కోణంలో లేవనెత్తిన ప్రశ్నలు ఈ సినిమాను సరికొత్త వివాదంలోకి నెట్టాయి. దేశభక్తి సినిమాల పేరుతో ఆర్మీ సీక్రెట్స్ని లీక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చకు ఇది తెరలేపింది. మరి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి? దురంధర్ సినిమాలో నిజంగానే ఆర్మీ రహస్యాలు ఉల్లంఘించబడ్డాయా? సినిమాలు కేవలం వినోదం కోసమే అయినా దేశ భద్రతా విషయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాల్సిందేనా? దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.